హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫరీదాస్ కిచెన్. ఇవాళ మనం గుమగుమలాడే నెల్లూరు స్పెషల్ మామిడికాయ చేపల పులుసు తయారీ విధానం చూద్దాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చేపలు, టమోటాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కరేపాకు, మామిడికాయ, చింతపండు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. కొంచెం జీలకర్ర, మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాను. మెంతులు కొద్దిగా చిటికెడు వేసుకోవాలంతే, ఎక్కువ వేస్తే కర్రీ చేదొచ్చేస్తుంది. 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, అల్లం, వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఈ పేస్ట్ ఫ్రెష్గా వేసుకుంటేనే బాగుంటుంది. ముందుగా ఇంట్లో ఉన్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోకూడదు, కర్రీ టేస్ట్ ఉండదు. ఇలా ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుందాం. చేపల కూర కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేస్తేనే చేపల కూర బాగుంటుంది. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా నేను ఈ ఫిష్ కర్రీలో 2 వేసానండి. ఆనియన్స్ కూడా బాగానే పడతాయి. టమోటాలు కూడా బాగా మాగిన ఎర్ర టమోటాలు తీసుకోవాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేద్దాం. ఈ మసాలా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ యాడ్ చేద్దాం. ఈ టమోటాస్ కూడా బాగా మగ్గాలండి. ఈ మసాలానే మెయిన్. మనం కొంచెం పేషెన్స్తో బాగా ఫ్రై చేసుకోవాలి, తొందరపడకూడదు. ఈ టమోటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత మనము ఇలా బాగా మగ్గాలండి. కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా మసాలాలు, కొద్దిగా కారపొడి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు కొంచెమే వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఫిషెస్ క్లీన్ చేసుకున్నప్పుడు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాను. సో అందులో కూడా కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకోవాలి ఉప్పు. ఈ ధనియాల పొడి వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుంది. మనం కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి వదిలేస్తే మసాలాలన్నీ బాగా ఫ్రై అవుతాయి. తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం వాటర్ వేసి మూత పెట్టి వదిలేస్తున్నాను. చూడండి, ఇలా బాగా మసాలా వేగితే ఆయిల్ అలా పైకి తేలుతుంది, అప్పుడు మసాలా వేగిందని అర్థం. మనం ఇప్పుడు చింతపండు నీళ్ళు యాడ్ చేసుకుందాం. మనకు ఎంత కర్రీ కావాలంటే దాన్ని బట్టి క్వాంటిటీ చింతపండు మనం నానబెట్టి పెట్టుకోవాలి. ఈ చింతపండు ఆ మసాలాలు అంతా బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత పులుసు కొంచెం చిక్కబడుతుంది. చిక్కబడిన తర్వాత చేపలు యాడ్ చేసుకోవాలి. ఇలా చూడండి, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఇప్పుడు పులుసు చిక్కబడింది. ఆయిల్ కూడా బాగా పైకి తేలింది చూడండి. మసాలాలన్నీ బాగా వేగితే అలా ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మనం చేపలు యాడ్ చేసుకుందాం. చేపలు అంతా హార్డ్లీ ఒక 5 to 8 మినిట్స్లో ఉడికిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టవు. అయితే మనం చేపలు వేసిన తర్వాత గరిట పెట్టి కలబెట్టకూడదు అన్ని కర్రీస్ లాగా. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్యాన్ని అలా షేక్ చేయాలంతే. గరిట పెట్టి మనం కలబెట్టేస్తే ముక్క చెదిరిపోతుంది. మనం ఎన్నిసార్లు కలపెట్టుకోవాలన్నా ఇదే విధంగానే షేక్ చేసుకోవాలండి, గరిట పెట్టి కలబెట్టేయకూడదు. ఒక 5 మినిట్స్ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఒక 3 to 4 మినిట్స్లో బాయిల్ అయిపోతాయండి మామిడికాయ ముక్కలు. అంతకంటే ఎక్కువ టైం ఏం పట్టదు. బట్ ఈ మామిడికాయ ముక్కలు వేసుకుంటే చేపల కూర టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తప్పకుండా మామిడికాయ ముక్కలు వేసుకొని చేపల కూర ట్రై చేసి చూడండి. ఎమ్మీగా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.